ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోజాస్ కిచెన్. ఈరోజు చామగడ్డ పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా చామగడ్డల్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చామగడ్డ పులుసుకి కావాల్సిన పదార్థాలు: చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్, ఉప్పు, కారం, పసుపు, కస్తూరి మెంతి. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులో కాస్త జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగడానికి ఒక 5 మినిట్స్ టైం పట్టుద్ది కాబట్టి కుక్కర్లో ఉడికించుకున్న చామగడ్డల్ని పొట్టు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిందండి. ఆనియన్స్ వేగిపోయాయి. ఇందులో అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని రెడీ చేసుకున్న చామదుంపల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అలాగే కస్తూరి మెంతిని కూడా వేసుకోవాలి. చామగడ్డల్ని ఇందులో వేసుకొని 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇవి వేగుతున్న టైంలో నానబెట్టిన చింతపండుని రసాన్ని తీసుకోవాలి. 1 కప్పు చింతపండు రసం ఇందులో వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని 10 నిమిషాలు మరగనివ్వాలి. చామగడ్డ పులుసు మరుగుతున్న టైంలో దాంట్లో ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్, తరిగి ఉంచుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, చామగడ్డ పులుసు రెడీ అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.